మయుడు పాండవుల కోసం ఏమి నిర్మించాడు? కొన్ని నెలలుగా అందరికీ దూరంగా ఉంచిన ఆ అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మయుడి కోరిక మేరకు అర్జునుడు తాడును బలంగా లాగాడు. వెంటనే ఆ భారీ వస్త్రం మెల్లగా క్రిందికి జారడం ప్రారంభించింది. అక్కడున్న వారందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ నిర్మాణం పైభాగం కనిపించడం ప్రారంభించింది. బంగారు అలంకరణలు, రత్నాలతో మెరిసిపోతున్న గోపురాలు సూర్యకాంతిలో ప్రకాశిస్తున్నాయి. అది చూసిన పాండవులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. వస్త్రం మరింత క్రిందికి జారింది. కొద్దిసేపటికే ఆ అద్భుతమైన నిర్మాణం పూర్తిగా కనిపించింది. అది చూసిన పాండవులందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ తరువాత ఆ భవనం వైపు చూస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు. ఆ నిర్మాణాన్ని చూసిన భీముడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ నిలబడ్డాడు. అతడు కళ్ళార్పకుండా ఆ సభనే చూస్తున్నాడు. అప్పుడు మయుడు చిరునవ్వుతో భీమా అని పిలిచాడు. కాని భీముడు స్పందించలేదు. మయుడు మరోసారి భీమా అని పిలిచాడు. అప్పుడు భీముడు ఈ లోకంలోకి వచ్చినట్టు ఆ అని అన్నాడు. దానికి మయుడు నవ్వుతూ లోపలికి వెళ్దామా అని అడిగాడు. వెంటనే భీముడు వెళ్దాం అని ఉత్సాహంగా అన్నాడు. అలా వారందరూ మయసభ ప్రవేశద్వారం వైపు నడవసాగారు. కొద్దిసేపటి తర్వాత వారు ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నారు. కాని ద్వారం ముందు ఒక అందమైన రాతి తొట్టి కనిపించింది. అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది. అది చూసిన భీముడు, మయుడా, దాహం వేసిన వాళ్ళు నీళ్లు తాగడానికి పెట్టావా అని అడిగాడు. మయుడు చిరునవ్వుతో కాదు భీమా, మయసభలోకి ప్రవేశించే ముందు పాదాలను శుభ్రం చేసుకోవడానికి అని అన్నాడు. అది విన్న పాండవులు తమ పాదాలను శుభ్రం చేసుకున్నారు. ఆ తర్వాత మయుడు ప్రవేశద్వారం వైపు చేయి చూపిస్తూ స్వాగతం అని అన్నాడు. పాండవులు మయసభలో అడుగుపెట్టగానే పైనుంచి రంగురంగుల పూలరేకులు జాలువారాయి. చుట్టూ మధురమైన పరిమళం వ్యాపించింది. మృదువైన సంగీతం వినిపించడం ప్రారంభమైంది. ఆ వాతావరణాన్ని చూసిన అర్జునుడు ఏదో కొత్త లోకంలోకి ప్రవేశించినట్టుంది అని అన్నాడు. కొద్ది దూరంలో అందమైన అప్సరసలు నృత్యం చేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నట్లు కనిపించాయి. మధురమైన సంగీతానికి అనుగుణంగా వారు నృత్యం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన పాండవులు ఆశ్చర్యపోయారు. కొంతసేపు వారంతా ఆ నృత్యాన్ని ఆస్వాదిస్తూ నిలబడ్డారు. అప్పుడు యుధిష్ఠిరుడు చిరునవ్వుతో మయుడా, ఇదంతా మాకోసమే ఏర్పాటు చేశావా అని అడిగాడు. కాని యుధిష్ఠిరుడు మాట పూర్తి చేసేలోపే ఆ అప్సరసలు నృత్యాన్ని ముగించాయి. ఆ తరువాత ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి పాండవుల మెడలో పూలమాలలు వేశాయి. అనంతరం తిరిగి తమ స్థానాల వైపు నడవసాగాయి. కాని వారు తమ స్థానాలకు చేరుకున్న వెంటనే నిశ్చలంగా నిలబడిపోయాయి. అది చూసిన పాండవులు ఆశ్చర్యపోయారు. అప్పుడు మాత్రమే వారికి నిజం అర్థమైంది. అవి నిజమైన అప్సరసలు కావు, మయుడు రూపొందించిన అద్భుతమైన శిల్పాలు. అద్భుతం మయుడా అని అర్జునుడు అన్నాడు. కాని భీముడు ఇంకా నమ్మలేకపోయాడు. నేరుగా ఒక అప్సరస దగ్గరకు వెళ్ళాడు. జాగ్రత్తగా ఆమె భుజాన్ని తాకాడు. వెంటనే ఆశ్చర్యంగా అరే, నిజంగానే బొమ్మే అని అన్నాడు. ఆ తర్వాత సహదేవుడి వైపు తిరిగి సహదేవా, ఇది బొమ్మే, అర్థమైందా అని అన్నాడు. దానికి సహదేవుడు చేతులు కట్టుకుని సరే అన్నయ్యా అని అన్నాడు. కాని భీముడు మాత్రం ఇంకా ఉత్సాహంగా ఇంకా ఏమేమున్నాయో చూద్దాం అని అంటూ అందరికంటే ముందుగా నడవడం ప్రారంభించాడు. కాని కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. అతడి ముందు స్వచ్ఛమైన నీటితో నిండిన ఒక కొలను కనిపించింది. అందులోని ప్రతిబింబాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే భీముడు వెనక్కి తిరిగి అన్నయ్యా, ఇక్కడ నీళ్లున్నాయి, జాగ్రత్త అని అన్నాడు. అప్పుడు మయుడు చిరునవ్వుతో కాదు భీమా, అక్కడ నీళ్లు లేవు, సరిగ్గా చూడు అనన్నాడు. భీముడు ఆశ్చర్యంగా లేవా అనన్నాడు. ఆ తర్వాత మెల్లగా ముందుకు వెళ్ళి కిందికి వంగి చేతితో తాకి చూశాడు. వెంటనే ఆశ్చర్యంగా అరే,
నిజంగానే నీళ్లు లేవు అనన్నాడు. ఆ తరువాత అర్జునుడి వైపు తిరిగి, అర్జునా, దూరం నుంచి చూస్తే నిజంగానే నీళ్లలా కనిపించాయి అని అన్నాడు. దానికి మయుడు, ఇది మయసభలోని అద్భుతాల్లో ఒకటి అని అన్నాడు. ఆ తర్వాత మయుడు వారిని మరింత లోపలికి తీసుకెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత వారి ముందు ఒక భారీ ద్వారం కనిపించింది. దానిపై చెక్కబడిన శిల్పాలు సజీవంగా కనిపిస్తున్నాయి. మయుడు ఆ ద్వారం ముందు ఆగి, ఇప్పుడు మీరు మయసభ హృదయాన్ని చూడబోతున్నారు అని అన్నాడు. ఆ తర్వాత మయుడు ఆ భారీ ద్వారం ముందు ఆగాడు. పాండవులందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాని మయుడు ద్వారాన్ని తాకలేదు. దానికి బదులుగా ఒక్కసారి చప్పట్లు కొట్టాడు. వెంటనే ఆ భారీ ద్వారాలు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభించాయి. అది చూసిన పాండవులు ఆశ్చర్యపోయారు. భీముడు వెంటనే, చప్పట్లు కొడితే ద్వారం ఎలా తెరుచుకుంది మయుడా? ఇదేం మాయా? అని అడిగాడు. మయుడు చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ద్వారం తెరుచుకోగానే పాండవులందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. వారి ముందు ఒక విశాలమైన సభ కనిపించింది. ఆ సభను మోస్తున్న భారీ స్తంభాలు రత్నాల కాంతులతో మెరిసిపోతున్నాయి. నేల అద్దంలా ప్రకాశిస్తోంది. గోడలపై చెక్కబడిన శిల్పాలు ఆ సభ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. మధ్యలో మహారాజు కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన సింహాసనం ఉంది. దాని చుట్టూ మరెన్నో ఆసనాలు అందంగా అమర్చబడ్డాయి. వాటి పక్కనే పూల మొక్కలు, అలంకార వృక్షాలు, సువాసనలు వెదజల్లుతున్నాయి. అర్జునుడు చుట్టూ చూస్తూ ఒక్కసారిగా ఒక విషయం గమనించాడు. సభంతా ప్రకాశవంతంగా ఉంది, కాని ఎక్కడా దీపాలు కనిపించడం లేదు. అప్పుడు అర్జునుడు, మయుడా, ఇంత కాంతి ఎక్కడ్నించొస్తోంది అనడిగాడు. అంతలో భీముడు, మయుడా, దీపాలను కూడా ఎక్కడైనా దాచావా ఏమిటి అనడిగాడు. దానికి మయుడు నవ్వుతూ, లేదు భీమా, ఈ సభలో అమర్చిన రత్నాలే దీనికి కారణం. సూర్యకాంతి వాటిపై పడినప్పుడు అది సభంతటా ప్రతిఫలిస్తుంది అని వివరించాడు. అది విన్న పాండవులు మరోసారి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో భీముడి చూపు ఒక అందమైన ఆసనం మీద పడింది. వెంటనే దానివైపు నడవసాగాడు. కాని కాసేపటి క్రితం జరిగిన నీటిమాయ అతడికి గుర్తుకొచ్చింది. వెంటనే ఆగిపోయాడు. అమ్మో! ఆ తర్వాత మయుడు వైపు తిరిగి, మయుడా, ఇక్కడ ఉన్న ఈ ఆసనాలు నిజమేనా అని అడిగాడు. అది విన్న మయుడు నవ్వుతూ, నిజమే భీమా, నిర్భయంగా కూర్చోవచ్చు అని అన్నాడు. భీముడు జాగ్రత్తగా ఆసనం దగ్గరకు వెళ్ళాడు. మరోసారి చేతితో తాకి చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా దానిపై కూర్చున్నాడు. ఏమీ జరగలేదు. హమ్మయ్యా అని భీముడు ఊపిరి పీల్చుకున్నాడు. అది చూసి వారందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత, అన్నయ్యా, మయసభను చూసేశాం అని అన్నాడు. దానికి మయుడు, ఇంకా అయిపోలేదు భీమా, ఇంకా చాలా ఉంది అని అన్నాడు. ఏంటి, ఇంకా ఉందా అని భీముడు ఆశ్చర్యంగా అడిగాడు. మీరు కూడా మిగిలిన మయసభను చూడాలంటే తదుపరి భాగాన్ని అస్సలు మిస్ అవ్వకండి.